హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఒక ప్రధాన కారణం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు అమలు చేస్తా ఉన్నారంటే చేయట్లేదు. సో దీనికి సంబంధించి వాళ్ళ అధికారంలోకి వచ్చిన 2వ నెలలోనే ఫ్రీ బస్సు లేనట్టే అని చెప్పాను. కొంతమంది మేధావులు ఉంటారు కదా, వచ్చి 2 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి వీళ్ళు అప్పుడే ఫ్రీ బస్సు లేదన్నట్టే అని ఎట్లా నువ్వు వీడియో చేస్తావు, నీకు ఉచ్చ నిలుస్తలేదా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. మనం ఎందుకు చేశామంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన వారం 10 రోజులని దీన్ని అమలు చేశారు. కాబట్టి ఏపీలో కూడా అదే రకంగా అమలు అవుతుందని చెప్పి మహిళలందరూ కూడా ఎదురు చూశారు. సో ఈ క్రమంలో నిజంగా ఎందుకని ఆలస్యం చేస్తున్నారని చెప్పి మనం ఒక సమాచారాన్ని సేకరించి అప్పుడు ఆ వీడియో చేయడం జరిగింది. అప్పుడే ఫ్రీ బస్సు లేదు, ఉండదు అని చెప్పడం జరిగింది. సో మరి 2 నెలలు కాదు, నేను ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మరి ఫ్రీ బస్సు అమలు అవుతుందా? లేదు. ఈ దరిదాపుల్లో ఏమైనా అమలు అయ్యేటువంటి అవకాశం ఉందా? అది కూడా కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ తాజాగా వాటికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఈ ఫ్రీ బస్సు అమలు చేయాలంటే ఒక అధ్యయన కమిటీని వేయాలని చెప్పి గతంలో ఎప్పుడో 2-3 నెలల క్రితం చెప్పారు. ఇప్పుడు ఒక అధ్యయన కమిటీ వేశారు. అది వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, వీళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేశారు. వీళ్ళందరూ ఏంటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో, మరి అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నారంట. అక్కడ ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి వీళ్ళు పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి అప్పుడు జనవరి 2న జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీటికి సంబంధించి చర్చించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారంట. ఎందుకంటే ఇంకో పద్ధతి కూడా ఆలోచిస్తున్నారంట. ఇది PPP పద్ధతి అంట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది. ఈ విధానంలో మరి కిలోమీటర్కి ఇంత అని చెప్పి ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి రూట్ మ్యాప్లు వాళ్ళకి ఇచ్చి ఆ రూట్ మ్యాప్లో వెహికల్స్ నడిపే విధంగా దానికి సంబంధించి కొంత మాట్లాడుకొని అట్లా ఆలోచన కూడా చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా కూడా ఇప్పటికీ కూడా దరిదాపుల్లో అయితే అమలు అయ్యేటువంటి అవకాశం ఏం కనిపించట్లేదు. ఈ అధ్యయన కమిటీ అంటేనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అధికారంలోకి రాకముందు వీళ్ళు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నారు. అప్పుడు ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చారు, అక్కడ అద్భుతంగా అమలు అవుతుంది కదా, సో కాబట్టి మేము అమలు చేస్తాం. తెలంగాణలో అమలు అవుతుంది కదా, వచ్చిన వారం రోజులైనా చేశారు కదా, మేము చేయగలుగుతాం. కర్ణాటకలో అమలు అవుతుంది కదా, మేము చేయగలుగుతాం అని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు వాళ్ళు. అంటే అక్కడ ఏ రకంగా ఉంది ఏందని తెలుసుకున్న తర్వాతనే కదా వీళ్ళు హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యయన కమిటీ ఏంది? ఇంకా మీరు మేనిఫెస్టోలు పెట్టకూడదు. మీరు మేనిఫెస్టోలు పెడుతున్నారంటే ఇది అమలు అవుతుందా కాదా, అమలు చేసి ఎంత నష్టం జరుగుతుంది, అప్పుడు ఆలోచించిన తర్వాత అప్పుడు దాన్ని మీరు దాంట్లో మేనిఫెస్టోలు పెట్టుకోవాలి. మరి మేనిఫెస్టోలు ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు మహిళలను మోసం చేశారు? అంటే ఎంతసేపు ఉన్న మీరేంటి, ఈ పథకం అమలు చేస్తామా లేదా అనే విషయం పక్కన పెట్టేసి మేము అధికారంలోకి రావాలా, అదే లక్ష్యంగా పెట్టుకున్నారు, హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో అధ్యయన కమిటీలు, ఆ కమిటీలు, ఈ కమిటీలు అని చెప్పి కాలం వెళ్ళదీస్తున్నారు. సరే చూద్దాం, మరి జనవరి 2న క్యాబినెట్ సమావేశం జరుగుతుంది కదా, అప్పుడైనా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారా? కొత్త సంవత్సరంలోనైనా మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇస్తారా, ఇవ్వరా? లేకపోతే దాన్ని ఇంకా మళ్ళీ అధ్యయన కమిటీ ఇంకా నిర్ణయాలు తీసుకోవాలి, మరొకసారి పరిశీలించాలని చెప్పి కాలయాపన చేస్తారనేది జనవరి 2న తేలుతుంది.